హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు ఆదాన్ మరోకోణం. నేను మీ ప్రసాద్. విజయసాయిరెడ్డి పరువు గోవింద, సీఎం జగన్ సీరియస్. అసలు విజయసాయిరెడ్డి గారి పైన జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు సీరియస్ అవ్వాల్సి వచ్చింది ఏంటి అనేది ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. ఏదైతే వైసీపీలో నెంబర్ 2గా విజయసాయిరెడ్డి గారి పేరు చెప్తూ ఉంటారు, అది ఎప్పుడు ఒకప్పుడు. ఆ తర్వాత కొంత గ్యాప్ వచ్చింది. గ్యాప్ వచ్చిన తర్వాత ఇప్పుడు ఆయన నెంబర్ 2లో ఉన్నారు, నెంబర్ 3లో ఉన్నారు, నెంబర్ 4లో ఉన్నారు. ఎక్కడ ఉన్నారో ఎవరికీ తెలియదు. సరే, ఈ విషయం ఎలాగుంటే ఇప్పుడు తాజాగా మరి విజయసాయిరెడ్డి గారికి షాక్ ఇచ్చే విషయం ఏంటి అంటే ఆయన సొంత బావమరిదే టీడీపీలో జాయిన్ అయ్యారు. ఆయన పేరు ద్వారకానాథ్ రెడ్డి. సో మరి విజయసాయిరెడ్డి గారి సొంత బావమరిది అంటే నెంబర్ 2 పొజిషన్లో ఉన్న వ్యక్తి సొంత బావమరిదే టీడీపీలో జాయిన్ అవుతున్నారు అంటే జగన్మోహన్ రెడ్డి గారు సీరియస్ అవ్వకుండా ఉంటారంటారా? పర్వాలేదు, పోతే పోయలే, అసలు ద్వారకానాథ్ రెడ్డి ఎవరు అనేది, ఆయనకి ఎంత ప్రభావం ఉంది, ఆయన ప్రజలకు ఎంతవరకు తెలుసు, ఇవన్నీ ఎవరో చూడరు. విజయసాయిరెడ్డి గారు ఆయన బావమరిది అంతవరకు. విజయసాయిరెడ్డి అంటే ఎవరు? జగన్మోహన్ రెడ్డి గారి ఆత్మ. అంటే స్వయానా జగన్మోహన్ రెడ్డి గారి బావమరిది జాయిన్ అయినట్లుగానే భావిస్తూ ఉంటారు. మరి అటువంటి తరుణంలో అసలు ఎందుకు ఈ విధంగా జాయిన్ అవుతున్నారు అనే ఆలోచన రావాలి కదా, వైసీపీ విశ్లేషించుకోవాలి కదా. పైగా సీనియర్ రాజకీయ నాయకుడు అయినటువంటి ఎమ్మెల్సీ సి రామచంద్రయ్య గారు కూడా నిన్న తెలుగుదేశం పార్టీలో జాయిన్ అయ్యారు. మరో ప్రక్కన ఒకరు కాదు, ఇద్దరు కాదు, ఎంతమంది జాయిన్ అవుతున్నారు. తెలుగుదేశం పార్టీలో జాయిన్ అవుతున్నారు, కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అవుతున్నారు. నిన్న షర్మిల గారు వచ్చినప్పుడు ఓ ప్రక్కన మంగళగిరి ఎమ్మెల్యే ఆయన రాజీనామా చేశారు అనుకోండి, ఆళ్ళ రామకృష్ణారెడ్డి గారు షర్మిల గారు పక్కనే ఉన్నారు. షర్మిల గారితో పాటు కాంగ్రెస్లో జాయిన్ అవుతానన్నారు. ఇక అప్పటికప్పుడే ఫ్లాష్ న్యూస్ నిన్న సాయంత్రం వచ్చింది ఏంటి, విజయవాడ సెంట్రల్ ఎమ్మెల్యే అయినటువంటి మల్లాది విష్ణు గారు ఆయనకి టికెట్ కేటాయించలేదు కదా, ఆయన వచ్చేసి కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అవుతూ ఉన్నారు. మరి ఇక మన ఐటీ శాఖ మంత్రి ఎవరు, గుడివాడ అమర్నాథ్ గారు, అసలు జగన్మోహన్ రెడ్డి గారిని భుజాన నెత్తిన ఎక్కడ పడితే అక్కడ మోసుకుంటూ అసలు జగన్మోహన్ రెడ్డి గారు ఇంత మాట అనకుండా అంటే పవన్ కళ్యాణ్ గారి పైన అటాక్, చివరికి పవన్ కళ్యాణ్ గారు కూడా గుడివాడ అమర్నాథ్ గారితో సెల్ఫీ తీసుకుంటున్నారని చెప్పి ఓ విధంగా చెప్పాలి అంటే ఆంధ్రప్రదేశ్లో కేపాల్ అతని కంటే కూడా విపరీతంగా ట్రోలింగ్ అవుతున్న మంత్రి ఎవరన్నా ఉన్నారంటే అది గుడివాడ అమర్నాథే. ఇందులో మొహమాటమే లేదు. ఎందుకంటే ఆయన మాట్లాడే విధానం, ఆ శాఖకు సంబంధించిన ఏదైనా వివరాలు చెప్తారంటే ఏవేవో చెప్తూ ఉంటారు. కోడిగుడ్డు తీరి అని, అప్పడాల ఫ్యాక్టరీలని, అదేంటి బొబ్బట్లని, మామిడి తండ్రలని, ఈ తీసుకొచ్చాం పరిశ్రమలని. సో ఒకటి కాదు రెండు కాదు, సోషల్ మీడియాలో విపరీతంగా ట్రోల్ అయిపోయాడు. దీనికి తగినట్టుగా పవన్ కళ్యాణ్ గారి గురించి పదే పదే మాట్లాడతాం. సో ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారికి అసలు ఒక టీంని బిల్డ్ చేసుకోవడానికి ఎవరో దొరకలేదు, ఎట్లాంటి వాళ్ళందరూ పెట్టుకున్నారు అని చెప్పేసి ఒకనొక సమయంలో విమర్శలు కూడా వచ్చినాయి. సో ఇప్పుడు వాళ్ళు ఉన్నా ఒకటే పోయినా ఒకటే అని భావించారో ఏమో, కానీ వీళ్ళేమో మాకు జగనన్నే ఉంటారు వైనాడు 175 అనే స్లోగన్ మాత్రం వదలకుండా అలా కంటిన్యూ చేస్తున్నారు. సో ఇప్పుడు వైనాడు 175 కాదు కదా, పరిస్థితి ఎట్లా ఉందో చూడండి. ఇప్పుడు మొత్తం దాదాపుగా పార్టీలో ఎక్కువ మంది ఎటు దారి అటు వెతుక్కుంటూ ఉన్నారు. పైగా వెతుక్కుంటున్న వాళ్ళు సామాన్యులేం కాదు, గుర్తుంచుకోండి. ఒకప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి నామస్మరణం చేసిన వారే భక్తులే, ఆ భక్తులే దూరం అయిపోతూ ఉన్నారు. మరి ఈ విధంగా జరుగుతూ ఉంటే కనీసం వైసీపీ విశ్లేషించుకుంటుందా? సరే పోతే పోయారులే, వాళ్ళ ఓట్లు పడైనా సచ్చానా, వాళ్ళ గురించి మనకేం ఆలోచించవలసిన అవసరం లేదు, ఏది చేసినా నన్ను చూసే ఓటేస్తారు అని జగన్మోహన్ రెడ్డి గారిని చూసే ఓట్లు వేస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చే సంక్షేమ పథకాల దృష్ట్యానే ఆ ఓటింగ్ అంతగా ఆ ప్రజలందరూ కూడా ఎదురు చూస్తున్నారు అని చెప్పేసి వైసీపీ నాయకులు అన్నారు. ఓకే, అది కూడా కరెక్టే అనుకుందాం. అదే కరెక్ట్ అయినప్పుడు ఇప్పుడు ఎమ్మెల్యేలు ఇటు మార్చడం ఎందుకు? అవసరం లేదు కదా. మొత్తం జగన్మోహన్ రెడ్డి గారిని చూసే ఓట్లు వేస్తున్నారు. గతంలో కూడా ఓట్లు వేసారు, వాస్తవమే. ఇప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి గారిని చూసే ఓట్లు వేయాలా వద్దా అనేది కూడా డిసైడ్ చేసుకుంటారు. సో అటువంటి తరుణంలో ఈ ఎమ్మెల్యేలు మార్చవలసిన అవసరం ఏముంటుంది? అంతే కదా. కానీ ఇక్కడ ఆ ఎమ్మెల్యేలు మార్చాలి, ఎందుకంటే వాళ్ళపైన వ్యతిరేకత ఉంది, జగన్మోహన్ రెడ్డి గారి పైన సానుకూలత ఉంది, ఇదంతా బాగానే ఉంది. మరి అంత సానుకూలత అంత అనుకూలత ఉన్నప్పుడు మరి ఇక్కడ ద్వారకానాథ్ రెడ్డి గారు ఎందుకు వచ్చి జాయిన్ అవుతున్నారు? అది స్వయాన విజయసాయిరెడ్డి గారి సొంత బావమరిదే కదా. ఇప్పుడు విజయసాయిరెడ్డి గారు ఇంకా నయ్యం, మొన్న మధ్యాహ్నం వచ్చారు, ఆయన కొంచెం పార్టీలో యాక్టివ్గా ఉన్నారు. ఆయన కూడా తెలుగుదేశం పార్టీలో జాయిన్ అయిపోయాడు అనేవాళ్ళేమో, లేకపోతే ఆయన కూడా ఇట్లా అనేవాళ్ళు అట్లా. ఇంకా చెప్పాల్సి వస్తే వైసీపీ నాయకులు ఏమంటున్నారంటే ఆయన పోయేదంతా చెత్తలే, పోతే పోనీలే అంటారు. మరి ఈ చెత్త అంతా ఇప్పుడు దాకా ఎందుకు పెట్టుకున్నారు వీళ్ళ దగ్గర ఎవరికి అర్థం కావట్లా. బయటికి వెళ్ళిపోతే చెత్త, మన దగ్గర ఉంటేనే మంచి చెత్త. చెత్తలో 2 రకాలు ఉంటాయి, తడి చెత్త పొడి చెత్త అని చెప్పేసి ఇప్పుడు ఆ మున్సిపల్ వెహికల్స్ మీద రాస్తున్నారు చూసారా, తడి చెత్త పొడి చెత్త అని. అట్లాగే ఇక్కడ తడి చెత్త పొడి చెత్తలాగా మంచి చెత్త చెడ్డ చెత్త అని ఉంటుందేమో. ఆ వెళ్ళిన వాళ్ళందరూ చెత్త చెత్త అంటారు. ఇక్కడ ఉన్నప్పుడే మంచి గడ్డి ఏమో అది మరి బహుశా. సో ఇక్కడ ఇప్పుడు మరి ఈ నాయకులు ఒకప్పుడు
ఈ విధంగా చేస్తున్నారు ఆ విధంగా చేస్తున్నారు అని చెప్పేసి మరి అన్నవాళ్లే ఇప్పుడు ఇటు వచ్చి మళ్ళీ ఇటు నుంచి అడిపోయి సో వీళ్ళందరూ తిరుగుతూనే ఉంటారన్నమాట ఇక అన్ని పార్టీలు తేపకి. కానీ ఇక్కడ ఈ పార్టీలో ఉన్నప్పుడు వీళ్ళు మంచోళ్ళు అటు వదిలేసేటప్పుడు మా పార్టీ ఇట్లాంటి వాళ్ళు ఇది సర్వసాధారణంగా జరుగుతూనే ఉంటాయి. మరి ఓ పక్కన దాడి వీరభద్రరావు గారు ఆయన తెలుగుదేశం పార్టీలోకి వెళ్ళిపోయారు. అదేవిధంగా మొన్న ఈ మధ్య వంశీకృష్ణ యాదవ్ ఆయన ఎమ్మెల్సీ ఆయన జనసేన పార్టీలోకి వెళ్ళిపోయారు. మరో ప్రక్కన జ్యోతుల చంటిబాబు ఆయన ఎమ్మెల్యే ఆయన జనసేన పవన్ కళ్యాణ్ గారితో మొన్న భేటీ అయ్యారు. సో ఇంకా చెప్పవలసి వస్తే ఈ సంక్రాంతికి వెళ్ళా వైసీపీలోని వలస పక్షులు మొత్తం ఎగిరిపోతానే ఉంటాయంట దాదాపుగా. అంటే ఎలా ఉంది అంటే రోజుకి 2-3 వెళ్ళిపోతున్నారు. ఆలోచించండి, ఇంకొక నెల రోజుల్లో సుమారుగా ఒక 100 మంది దాకా వెళ్ళిపోతారు అని చెప్పేసి అనే భావనలో కూడా ఉన్నారు. ఇంక ఎక్కడో 1-2 కొంచెం గట్టిగా వైసీపీ అన్న జగన్మోహన్ రెడ్డి గారు అన్న మరి తోడుగా ఉండేవాళ్ళు ఉంటారు కదా. ఎంత లేదన్నా జగన్మోహన్ రెడ్డి గారికి చాలా హార్డ్ కోర్ ఫ్యాన్స్ ఉంటారు. వాళ్ళు ఖచ్చితంగా చావైనా రేవైనా ఏదైనా సరే జగన్మోహన్ రెడ్డి గారు వెంటే ఉంటారు. కొంతమంది ఉంటారు అటు ఇటు జంపింగ్ జపాంగులు. అఫ్కోర్స్ వాళ్ళు ఏంటంటే ఏ పార్టీ అధికారంలోకి వస్తుందంటే ఆ పార్టీలోకి వెళ్తారు. ఇప్పటికైనా ఆలోచించవలసిన అంశం ఏంటి అంటే వైసీపీ విశ్లేషించుకోవాలి. అసలు మన పరిపాలనా తీరు లోపమా మన నాయకత్వ లక్షణాల లోపమా ఏంటి అనేది. పైగా ఎవరైనా సరే ఎప్పుడైనా సరే ఎన్నికలకు ముందు వలసలు ఏ పార్టీలోకి వెళతారు? సర్వేలన్నీ కూడా ఏ పార్టీకి అనుకూలంగా ఉన్నాయో ఆ పార్టీలోకి వెళతారు. ఏ పార్టీకి ప్రజలందరూ కూడా మొగ్గు చూపుతారు అని వాళ్ళకి రాజకీయ అనుభవం ఉంటుంది, ప్రజల నాడి తెలుస్తూ ఉంటుంది. దానిని బట్టి వాళ్ళు వెళ్తూ ఉంటారు. సో దీనిని బట్టి ఇప్పుడు ఇక రేపు ఎన్నికల్లో ఖచ్చితంగా ప్రభుత్వం మారబోతుంది అనే అంశాలను కూడా ప్రజల్లోకి వస్తూ ఉంది దానికి తగినట్టుగా. మరి వీళ్ళేమో ఎక్కడ తగ్గట్లా వైనాట్ 175 అని అంటూనే ఉన్నారు. సరే అది ఎంతవరకు సాధ్యపడుతుంది ఏంటి అని కనుక మనం మాట్లాడుకోవాల్సి వస్తే ఇదిగో ఇప్పుడు సొంత పార్టీలోని చాలామంది పార్టీలోంచి వీడిపోతూ ఉన్నారు. ఇక ముందు చాలామంది లిస్టు కూడా ఉంది అంట. సార్ తొందర ఎందుకులే రేపు సంక్రాంతి వరకు వెయిట్ చేయండి ఆ డేటా మొత్తం బయటకు వస్తే చాలామంది ఉన్నారు అని చెప్పేసి అన్నారు. మరి చూద్దాం ఈ విధంగా ఇంకెంతమంది ఉన్నారు ఏంటి, అసలు ఊహించని క్యాండిడేట్లు కూడా ఎవరైనా ఉంటారా ఏంటి అనేది తెలియాలి అంటే రేపు సంక్రాంతి వరకు మనం వేచి చూడవలసి ఉంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అదేవిధంగా ఏదైతే విజయసాయిరెడ్డి గారు వైసీపీలో నెంబర్ 2గా ఉన్నారో ఆయన సొంత బావమరిది ద్వారకానాథ్ రెడ్డి గారు పార్టీ మారడం మరి దానివల్ల ఆయన పరువు గోవిందనే కదా. దాంతోపాటు దానిపైన జగన్మోహన్ రెడ్డి గారు సీరియస్ అయ్యారా అని చెప్పేసి అదేవిధంగా ఇంకా వలసల పర్వం అయితే కొనసాగుతూ ఉంది అన్న దానిపైన మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో ఖచ్చితంగా తెలియజేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఆదాయం ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.